రావణుడు మరణించిన తర్వాత దహన సంస్కారాలు ఎలా చేశారో మీకు తెలుసా? విభీషణుడు తన అన్న రావణుడికి దహన సంస్కారాలు చేయడానికి ఏర్పాట్లు చేశాడు. రావణుడి ఇంటి నుండి అగ్నిహోత్రమును తెప్పించాడు, కాల్చడానికి కట్టెలను తెప్పించాడు, అగరు, చందనములు మొదలైన సుగంధ ద్రవ్యములను తెప్పించాడు, మణులను, ముత్యములను తెప్పించాడు. తర్వాత శాస్త్ర ప్రకారం రావణుడి శరీరాన్ని బాగా అలంకరించిన పల్లకిలో ఎక్కించారు, బేరీ మృదంగములను వాయించారు, పూలు చల్లారు. వంది మాగదులు రావణుని గుణములను స్తోత్రం చేస్తున్నారు. విభీషణుడు అగ్ని పట్టుకొని ముందు నడవగా రావణుడి పల్లకి వెనక బయలుదేరింది. అందరూ శ్మశానం చేరుకున్నారు. అంతఃపుర స్త్రీలు అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. రావణుడిని కడసారి చూపులు చూసుకున్నారు. ఒక పవిత్రమైన ప్రదేశంలో చితి పేర్చారు. దాని మీద మెత్తని వస్త్రములు పరిచారు. వాటిని సుగంధ ద్రవ్యములతో తడిపారు. రావణుడి మృతదేహాన్ని ఆ చితి మీద ఉంచారు. అగ్నిని ఆగ్నేయ దిశలో ఏర్పరిచిన వేదిక మీద ఉంచారు. పెరుగు, నెయ్యి కలిపి ఆయన భుజాలకు రుద్దారు. ఒక శకటమును పాదాల దగ్గర ఉంచారు. విభీషణుడు మొదలగు వారు చితి చుట్టూ ప్రదక్షిణ చేశారు. రావణుడి చితి దగ్గర ఒక పశువును బలి ఇచ్చారు. రావణుడి మీద పుష్పములు, గంధములు, అక్షితలు, సుగంధ ద్రవ్యములు ఉంచారు. విభీషణుడు శాస్త్రోక్తంగా రావణుడికి చితికి నిప్పంటించాడు. తర్వాత స్నానం చేసి తడి వస్త్రములతో దర్పలు, నువ్వులను నీళ్లతో సమర్పించి జల తర్పణములు విడిచాడు. కడసారిగా తన అన్న రావణుడికి భక్తితో తల ఉంచి నమస్కారములు చేశాడు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి రావణుడి ఫుల్ వీడియో సిరీస్ కావాలో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం జై కేతనం సబ్స్క్రైబ్ చేసుకోండి.